సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కళ్యాణి. నగరంలో కార్పొరేట్ నగరాల స్థాయిలో బ్రాండెడ్ షోరూంలు ఏర్పాటు చేయడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజీవీ సిటీ స్క్వేర్ మాల్లో ఏర్పాటు చేసిన ఇన్టూన్ షోరూంను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నగరంలోని టీజీవీ సిటీ స్క్వేర్ మాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇన్టూన్ వస్త్ర షోరూంను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు షోరూం ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన షోరూంలో జరిగిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ షోరూంలో ఉన్న వస్త్రాలను పరిశీలించారు. తమ షోరూంలో లభించే వస్త్రాల వివరాలను షోరూం నిర్వాహకులు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కార్పొరేట్ నగరాల స్థాయిలో కర్నూలు నగరంలో బ్రాండెడ్ షోరూంలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రస్తుతం రెడీమేడ్ వస్త్రాలకు మంచి డిమాండ్ ఉందని, దానికి అనుగుణంగా నగరంలో అన్ని వర్గాల వారికి నచ్చే విధంగా నూతన డిజైన్లతో కూడిన షోరూం ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. వీరి వ్యాపారం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం షోరూం నిర్వాహకులు మాట్లాడుతూ తమ షోరూంను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. తమ షోరూంలో అన్ని వయస్సుల వారికి నచ్చే విధంగా దుస్తులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పురుషులు, మహిళలు, చిన్నపిల్లలు ఇలా అందరికీ ఆకర్షణీయమైన ధరల్లో వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఈ అవకాశాన్ని కర్నూలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ రోజున మన కర్నూలు నగరంలో షాపర్ స్టాప్ లిమిటెడ్ వారి ఇంటూన్ స్టోర్ లాంచ్ చేశాము. టీజీ వెంకటేష్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశాము. ఆల్ అండర్ 999 రూపీస్ ఓన్లీ. ఇట్స్ ఎ వెరీ ఎకనామికల్ బ్రాండ్ అండ్ గుడ్ క్వాలిటీ వీఆర్ గివింగ్. ఇట్స్ ఇంటూన్ బ్రాండ్. ఇందులో కిడ్స్ వేర్ ఉంది, మెన్స్ వేర్ ఉంది, ఉమెన్స్ వేర్ ఉంది, వెస్టర్న్ వేర్ ఉంది. అందరికీ అన్ని సైజులు అవైలబుల్గా దొరుకుతాయి. ఇప్పుడు ప్రజెంట్ 40% సెలెక్టెడ్ ఐటమ్స్ మీద డిస్కౌంట్ గానే ఇస్తున్నాం. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన మద్యం కుంభకోణంలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై కూటమి ప్రభుత్వం చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటుందని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. చేసిన తప్పు లిక్కర్ డాన్ల అందరినీ బయటికి తీసేదానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు ఆలోచించి అన్ని చేస్తాడు. చంద్రబాబు నాయుడు ప్రజలు దోచుకున్న ఏ ఒక్కరిని ప్రజల సొమ్ము దోచుకున్న వ్యక్తిని ఏ ఒక్కరిని విడిచిపెట్టే సమస్య లేదు. దానికి మిథున్ రెడ్డి తప్పు చేస్తే ఆయనకు శిక్ష పడింది. జైల్లో, రాజమండ్రి జైల్లో ఉంటే ఇవాళ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఒక పార్టీ నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి చాతకని దద్దమ్మ ఈ వ్యక్తి పోయి ఒక డాన్ కలిసి జైల్లో పలకరించడానికి పోయినాడు. సిగ్గు లేదని ఏం భయం అంతా, ఇదంతా భయం. జగన్మోహన్ రెడ్డి భయం అంతా ఒకటే. మిథున్ రెడ్డి ఎంపీ గారు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తాడేమో, నన్ను తీసుకుపోయి లోపల పడేస్తాడేమో అనే భయం తప్ప వేరేది లేదు. అందుకనే ప్రతి ఒక్కరు నేను కోరుతున్నా, ఇటువంటి దొంగలు విడిచిపెట్టకుండా, ఇటువంటి దొంగలు ఏ విధంగా బుద్ధి చెప్పాలనో జగన్మోహన్ రెడ్డిని ఇటువంటి పరిస్థితుల్లో లోపలెయ్యాలి. జగన్మోహన్ సూత్రధానికి లిక్కర్ నిజంగా కూడా చాలా జగన్మోహన్ రెడ్డి లిక్కర్ డబ్బంతా, రోజు డబ్బంతా జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డి ద్వారా పోతా ఉంది. ఈ డబ్బంతా ప్యాలెస్లో దాపెట్టావా? మైసూర్ ప్యాలెస్, బెంగళూరు ప్యాలెసా, హైదరాబాద్ ప్యాలెసా, ఎక్కడ దాపెట్టావు? లేదంటే ఏదో ఒకటి కడప జిల్లా పులివెందులు ఎక్కడైనా దాపెట్టావు సొరంగాలలో. ఇది అర్థం కావడం లేదు. జైలు పోతావు, ఎప్పుడు చిప్పకూడ వస్తుందో, ఎప్పుడు చిల్లర పోచనికి వస్తుందని ప్రజలు ఎదురు చూస్తున్నారు. నీలాంటి వ్యక్తులు దయచేసి ఉండకూడదు ఈ రాష్ట్రంలో. ప్రజల సొమ్ము దోచుకున్నటువంటి దుర్మార్గుడు నీవు. కాబట్టి ప్రజలను అర్థం చేసుకొని ఇటువంటి వ్యక్తులు ఏ విధంగా బుద్ధి చెప్తా మీకే వదిలిపెడుతున్నాం. కర్నూలు నగరంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సారథ్యంలో అభివృద్ధి వేగంగా జరుగుతుందని టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు కేఈ జగదీష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 44వ వార్డులో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 44వ వార్డు పరిధిలో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ విభాగం ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ నాయకులు కేఈ జగదీష్, శ్రీనివాస భట్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి వారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధిని గురించి ప్రజలకు వివరించారు. అలాగే సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో రూపొందించిన ప్రచార కరపత్రాలను వారు
పంపిణీ చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి పథంలో పయనిస్తోందని వారు తెలిపారు. రానున్న 4 సంవత్సరాల కాలంలో రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. కర్నూలు నగరంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని వివరించారు. ముఖ్యంగా ఈరోజు మెయిన్ మన ప్రోగ్రాము తొలి అడుగు మన భరతన్న గారి ఆదేశాల మేరకు ఈ వార్డులో ఈ రోజు లీగల్ సెల్ తరఫున ఒక గ్రూప్ అంతా వచ్చేయండి. మనం క్యాంపెయిన్ అనుకోండి, కంప్లైంట్స్ తీసుకోవడం అనుకోండి, ఇంకోటి ఒక ఆర్గనైజ్డ్ గా వీఆర్ గోయింగ్. మనకు ముఖ్యంగా కంప్లైంట్స్ అయితే ఈ ఏరియా వరకు ఇలాంటివి ఏం లేవండి. బేసికల్ గా అన్ని కాంప్లిమెంట్సే ఉన్నాయి కంప్లైంట్స్ కంటే. బట్ ఏమంటే ఇంకా మేము తరోగా రేపు పొద్దున కానీ ఇంకొకటి కానీ మేము గుజరాత్ తరహాలో ఎలక్షన్ పెట్టినా కూడా కంటిన్యూగా టీడీపీ అనేది ఇక్కడ స్థాపించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో వార్డు ఇన్ఛార్జ్ మనోజ్ అయితేనేమి, యాక్టివ్ ఇన్ఛార్జెస్ వీళ్ళు మన శరత్ అయితేనేమి అందరూ కొంచెం గ్రూప్ గా చాలా బాగా ప్రజల్లో మమేకమై అన్ని బాగా చేస్తున్నారండి. ప్రతి వార్డులో అండి మనకు మెయిన్ చెప్పాను కదండి, కంప్లైంట్స్ కంటే కాంప్లిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి గవర్నమెంట్ మీద. మనం అది టార్గెట్ అంటే కంప్లైంట్స్ వీఆర్ రెడ్యూసింగ్ టు 0.1%. మనము మెయిన్ ఫోకసింగ్ ఆన్ 100%. మనకు ఓటింగ్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, రేపు పొద్దున విల్ బి వెరీ స్ట్రాంగ్ ఇన్ దీస్ 2 వార్డ్స్. మెయిన్ ముఖ్యంగా భరతన్న గారి నాయకత్వం చాలా అద్భుతంగా ఉందండి. సారు మా లాంటి కార్యదర్శుల్ని సోల్జర్స్ లాగా వీఆర్ ట్రీటింగ్ లైక్ దట్. వీఆర్ గోయింగ్ లైక్ అంటే భరతన్న ఆదేశాల ప్రకారమే మెయిన్ అండి మేము వెళ్ళేది. ప్రజలతో మేము మమేకం అవుతా ఉన్నాము. ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ ఒక్క సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఏమేమి కార్యక్రమాలు చేపట్టింది, ఉదాహరణకు పెన్షన్ 4,000 చేయడం కానీ, దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కానీ, అదే మాదిరిగా రేపు ఆగస్టు 15 నుండి మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కానీ, ఇలా ఏమేమి కార్యక్రమాలు చేపట్టాము, ఏమేమి చేపట్టబోతాం అని అందరికీ తల్లికి వందనం 15,000 రూపాయలు ఇవన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ, ఇంకా ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయనే అవి కూడా తెలుసుకుంటున్నాం. ఇవన్నీ తెలుసుకొని మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యలు పరిష్కారం కావడానికి మేము కృషి చేస్తామని. గవర్నమెంట్ వచ్చిన సంవత్సరానికి ఇంటింటి సమస్యలు ఏంటి, వచ్చిన పథకాలు కరెక్ట్ ఇంటికి వస్తున్నాయా లేదా అని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, లోకేష్ గారి ఆదేశాల మేరకు, మా మంత్రి శ్రీ టీజీ భరత్ అన్న ఆదేశాల మేరకు ప్రతి గడప గడప ఈ కార్యక్రమం తీసుకెళ్లాలని మాకు చెప్పడం జరిగింది. సో దీనికి సుపరిపాలన అనే కంటే రామరాజ్య పాలనని పేరు పెట్టింటే మేము ఇంకా సంతోషించే వాళ్ళము. ఎందుకంటే గత రాక్షస పాలనని ఓడించి ఈ రామరాజ్య పాలన తెచ్చినందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటికి వెళ్ళినప్పుడు సమస్యల కంటే మాకు అన్నీ వస్తున్నాయి, చిన్న చిన్న సమస్యలు మాత్రమే మాకు పరిష్కరించమన్నారు. దానికి చాలా వర్కౌట్ చేస్తున్నారు. డైలీ బెటర్మెంటే ఉంది కానీ వీఆర్ నాట్ గోయింగ్ బ్యాక్ స్టెప్ ఎనీవే. సో ఇలాంటివి ఇంకా చాలా డెవలప్మెంట్స్ చేస్తామని మా అన్న వైజాగ్ తర్వాత కర్నూలు స్మార్ట్ సిటీ కావాలా అని అనుకున్నందుకు మాకు ఇంకా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఇది ఇంకా బెటర్మెంట్ కావాలని కోరుకుంటూ భరత్ గారు స్మార్ట్ సిటీని డెవలప్మెంట్ చేస్తూనే ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ హబ్ని డెవలప్ చేయాలని ఒక కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ ఇండస్ట్రియల్ హబ్ ఈ 5 ఏళ్లలో మెటీరియలైజ్ అయితే కర్నూలులో నుంచి ఒక 20,000 మందికి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయండి. ఇంకా బయట నుంచి వాళ్ళకు వచ్చే ఉద్యోగాలు వాళ్ళ స్కిల్స్ పరంగా అవి కాకుండానే కర్నూలు ప్రజల్లోనే 20,000 మందికి ఇక్కడ ఉపాధి లభిస్తుంది. కియా పరిశ్రమ ద్వారా ఏ విధంగా అయితే అనంతపురం జిల్లాకు ఉపాధి వచ్చిందో, టీజీ భరత్ గారు, లోకేష్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ ఆశీర్వాదాలతో కర్నూలు యొక్క ముఖ చిత్రము మారబోతుందని ఆశిస్తూ టీజీవీ కళాక్షేత్రం ద్వారా కళాకారుల సంక్షేమానికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కృషి చేస్తున్నారని పలువురు వక్తలు అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో చౌడేశ్వరి మాత మహత్యం నాటకాన్ని ప్రదర్శించారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో శ్రీ నందవరం చౌడేశ్వరి దేవి వైభవం పద్యనాటక ప్రదర్శన జరిగింది. ఇందులో అమ్మవారి పుట్టు పూర్వోత్తరాలతో పాటు ఆమె మహిమలు, ఆరాధనా తీరును ప్రొద్దుటూరు చౌడేశ్వరి ఆర్ట్స్ కళాకారులు పాములేటి దర్శకత్వంలో అద్భుతంగా ప్రదర్శించారు. ఈ నాటకానికి పల్లేటి కులశేఖర్ రచన చేశారు. నాటక ప్రారంభంలో చౌడేశ్వరి మాతా చిత్రపటానికి పుష్పమాలను సమర్పించి జ్యోతి ప్రజ్వలనం చేశారు. ఈ సందర్భంగా నాటకంలోని కళాకారులను నిర్వాహకులు వైభవంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చౌడేశ్వరి మాత వైభవాన్ని నాటక రూపంలో కర్నూలులో మొదటిసారి ప్రదర్శిస్తున్నట్లు వారు తెలిపారు. తోగట వీర క్షత్రియ సంఘం నిర్వాహకులు చింతా శ్రీనివాసులు, తోగట వెంకటేశ్వర్లు, పొలిశెట్టి రాజకుమార్, నందవరీక బ్రాహ్మణ సంఘం నిర్వాహకులు సుదర్శన్ రావు, సురేష్, దుర్గాప్రసాద్, విశ్వనాథ్తో పాటు దేవాంగ సంఘం ప్రభాకర్, మాదన్, కొండయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 3 గంటల పాటు సాగిన ఈ నాటకం ఆద్యంతం భక్తి రసంలో సాగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ నాటక ప్రదర్శనకు
నందవరిక బ్రాహ్మణ సంఘము, తొగట వీర క్షత్రియ సంఘము, దేవాంగులు ఈ ముగ్గురు ఈరోజు కలిసి నాటక ప్రదర్శన చేయడానికి సంకల్పించడం జరిగింది. ఇవి ముగ్గురు ఈరోజు ఒక ఏకతాటిపై వచ్చిన సందర్భంగా ఈరోజు చాలా గర్వకారణము. దీనికి ఎంతో శ్రమ చేసినటువంటి శ్రీనివాసులు గారికి చాలా అభినందనీయము. ఈరోజు నాటక ప్రదర్శన అనేది ఎంతసేపు ఉన్నా మనము ఇదే కురుక్షేత్రం, ఇవి పంచమాంకాలు, తర్వాత చింతామణి ఈ నాటకాలు వినాలని తప్ప మన అమ్మవారి గురించి కంటే ఏ రోజు కూడా చరిత్ర లేదు, ఇంతవరకు రాలేదు. ఇది రెండోసారి ప్రొద్దుటూరులో కూడా చేశారంట వీళ్ళు, మళ్ళీ ఇప్పుడు మనం కర్నూలులో చేపిస్తున్నాము. ఎందుకంటే అమ్మవారి చరిత్ర తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. మన హిందూ సాంప్రదాయ సనాతన ధర్మం గురించి మనం నిజంగా చెప్పాలంటే ఈ అమ్మవారి చరిత్ర వింటే తప్ప మనకు మన ధర్మం ఏమో మనకు గుర్తు రాదు. అందుకని ఇవన్నీ మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కనుక ఇదే సంఘాలు మొదటి నుంచి కూడా మేము ఒక ఏకతాటిపై ఉండి ఈ నాటక ప్రదర్శన బాగా ప్రచారంలోకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకోదలుచుకున్నాము. ఖచ్చితంగా చేస్తాము. అమ్మవారి భక్తి మహిమలు ఇవన్నీ చెప్పి ఈ నాటక ప్రదర్శనను కూడా ముందుకు తీసుకుపోవాలని మా ముగ్గురు సంఘాలు తీర్మానించుకొని ఈరోజు ఈ నాటక ప్రదర్శన కర్నూలులో జరపడం అనేది ఒక మూల విరాట్, ఒక మూల దేవాలయము ప్రపంచవ్యాప్తంగా ఉన్న తొగట వీర క్షత్రియులకు, నందవర్గ బ్రాహ్మణులకు మరియు దేవాంగులకు వీళ్ళందరికీ కూడా ముస్లిమ్స్కు హజ్ యాత్ర ఎట్లనో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావాల్సినది. ఇది ఒక ప్రసిద్ధమైన దేవాలయము. అమ్మవారు కాశీ నుండి స్వయంగా భూగర్భంలో వచ్చినట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారి దేవాలయంలో ఇప్పటికీ కూడా భూగృహం ఒకటి ఉంది, ఇంకా అది తెలుస్తూ ఉంది. ఈ చెప్పిన 3 కులాలే కాకుండా కులాలకు మతాలకు అతీతంగా ఒక దివ్యమైన శక్తిగా అమ్మవారు వెలుగొందుతున్నారు. ఈ మధ్యకాలంలో 4 పక్కల గోపురాలు నిర్మాణం జరిగి ఒక గోపురం మన గర్భగుడి కూడా బంగారు తాపడం జరిగింది. అదేవిధంగా కూడా లోపల ప్రాంతంలో కూడా బంగారు రేకుతో అలంకరణ చేయడం జరిగింది. చౌడేశ్వరి దేవి అమ్మవారిని మీరు ఇంకా కొంచెం వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం అయితే చాలా ఉంది. అమ్మవారు ఎక్కడైనా కానీ మహానంది యాగంటి అంటారు, కానీ మధ్యలో ఉన్న అమ్మవారి దేవాలయాన్ని గుర్తించకుండా మనం పోయే పరిస్థితి ఉంది. ఈ పర్యాటక రంగానికి మేము మీ ద్వారా ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తి, ఏదైనా కానీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పటంలో అమ్మవారి దేవాలయం కూడా ఉండాలని మేమంతా కోరుకుంటూ ఉన్నాము. గోమాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని శ్రీ గాయత్రి గోసేవా సమితి ప్రతినిధులు జగదీష్ గుప్తా, రాజ్యలక్ష్మి అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా గోరక్షణ మహాసంఘం ఆవరణలో 14 శనివారాల వ్రతం పూర్తి అయిన సందర్భంగా హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ జిల్లా గోరక్షణ మహాసంఘం ఆవరణలో 14 శనివారాల వ్రతం ముగింపు సందర్భంగా ఈరోజు ప్రత్యేక హోమ కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీ గాయత్రి గో సేవా సమితి ప్రతినిధులు జగదీష్ గుప్తా, రాజ్యలక్ష్మి, పద్మజతో పాటు డాక్టర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి హోమ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ జిల్లా గోరక్షణ మహాసంఘం ఆవరణలో 14 శనివారాల వ్రతాలను విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. గోమాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. గోశాలకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సంపూర్ణ సహకారం అందిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ వారి సహకారంతో గాయత్రి గోసేవా సమితి వారు 14 వారాలు 7 శనివారాల వ్రతాన్ని చేయటం జరిగింది. భక్తులు చాలామంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. అది మా ప్రతి వారం కూడాను అందరికీ నారాయణ సేవ అన్న సంతర్పణ కూడా జరిగినది. ఈరోజు నిన్నటితోటి 14 వారాలు పూర్తి అయినవి. ఈరోజు సుదర్శన హోమం పెట్టాము. ఈ హోమానికి 7 వారాల పాటు ఎవరైతే కనుక పూజలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడాను ఈరోజు హోమంలో పాల్గొన్నారు. పూర్ణాహుతికి అందరూ పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మాకు అంత సహకరించి మా కమిటీ వాళ్ళందరూ, ఇక్కడ ఉన్న గోశాలలో ఉన్న వాళ్ళు,
ఈఓ గారు అందరూ కూడాను మాకు చాలా సహకరించారు. ఇక్కడున్న వర్కర్లు, భక్తులు అందరూ సహకరించడం మూలంగా మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా బాగా చేసుకోగలిగాము. కాబట్టి గోమాతకి, ఇక్కడ చేసుకోగల అదృష్టాన్ని ఇచ్చిన గోమాతకి మా ధన్యవాదములు. ఇక్కడ ప్రతిసారి ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నాము. ఆరుద్ర నక్షత్రం రోజు అన్నాభిషేకం చేస్తున్నాము, సంకటహర చతుర్థి చేస్తున్నాము, 7 శనివారాల వ్రతం చేశాము. ముందు కూడాను అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తాము. ఆ కార్యక్రమాలన్నిటికి కూడాను భక్తులందరూ ఇదే విధంగా మాకు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ, గోమాత అందరికీ గోమాత ఆశీర్వాదాలు ఉండాలనేసి ఈ వ్రతంని అందరూ సంతోషంగా చేసి కర్నూలు ప్రజలందరికీ ఆయురారోగ్యం ఇవ్వాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. 14 శనివారాల వెంకటేశ్వర స్వామి వ్రతము ఇక్కడ జరగడము రియల్గా కర్నూలు ప్రజల యొక్క అదృష్టము. అది ఈరోజు ముఖ్యంగా విష్ణు సహస్రనామ హోమం జరగడం అనేది చాలా 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 ప్రత్యేకం. ఈరోజు ఈ విష్ణు సహస్రనామంలో మనము అందరము ఈ యాగంలో పాల్గొన్నాము. దయచేసి ప్రతి ఒక్కరికి ఈ యాగ ఫలము, తర్వాత గోమాత ఆశీర్వాదము అందరికీ తప్పకుండా ఉండవలను. విద్యార్థులు క్రమశిక్షణ, అంకిత భావంతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి సుదర్శన్ రావు అన్నారు. ఈ మేరకు నగరంలోని జి పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో 4వ స్నాతకోత్సవం నిర్వహించారు. నగర శివార్లోని జి పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో 4వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. 2021-25 బ్యాచ్ బీటెక్, 2023-25 బ్యాచ్ ఎంబీఏ విద్యార్థులకు పట్టా ప్రధానోత్సవం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి అనంతపురం జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో మాట్లాడుతూ, విద్యార్థులు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా మీ తల్లిదండ్రుల త్యాగాలను మరవరాదని అన్నారు. ఏ బ్రాంచ్లో చదివినా విషయ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నప్పుడే ఏదైనా సాధిస్తారని అన్నారు. కృత్రిమ మేధ కన్నా మానవ మేధనే గొప్పదని చెప్పారు. క్వాంటమ్ కంప్యూటింగ్ రాబోయే రోజుల్లో అన్ని బ్రాంచుల్లో ఉంటుందని, మన రాష్ట్ర ప్రభుత్వం ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారి అమరావతిలో నెలకొల్పబోతోందని, దీనివలన మరెన్నో అవకాశాలు వస్తాయన్నారు. జేఎన్టీయు అనంతపురం పరిధిలో అత్యుత్తమ విద్యను అందించే కళాశాల జి పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల అని తెలిపారు. అనంతరం రవీంద్ర విద్యా సంస్థల వ్యవస్థాపకులు జి పుల్లయ్య మాట్లాడుతూ, విద్యార్థులు కంకణబద్దులై కృషి చేస్తూ భావి జీవితానికి పునాదులు వేసుకునే దశ కళాశాల దశ అని, కళాశాల విద్యను సద్వినియోగపరుచుకోవాలని గుర్తు చేశారు. యువతరంలో అనంతమైన శక్తి దాగి ఉంటుందని, వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకోవాలని అన్నారు. అనంతరం కళాశాల చైర్మన్ జీవీఎం మోహన్ కుమార్ మాట్లాడుతూ, మా కళాశాల గ్రామీణ ప్రాంతంలో నెలకొల్పబడినప్పటికీ ప్రపంచ మేధావులను తయారు చేస్తోందని తెలియజేశారు. ఈ ప్రాంత తల్లిదండ్రులు అందిస్తున్న స్ఫూర్తితో మున్ముందు మా కళాశాలను ఇంకా అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, వివిధ విభాగాధిపతులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు. Let me congratulate all the graduates who are receiving their degree certificates today in the 4th graduation day of this institute. Let me spell out that this particular institution, GPSET, is one of the best institutions under JNTU family, and it's doing human service to the rural students. ఈరోజు కర్నూలులో జి పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్లో 4th గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. దాదాపు 800 మంది విద్యార్థుల పైగా జేఎన్టీయూ యూనివర్సిటీ అనంతపురం తరఫున డిగ్రీ, బీటెక్ డిగ్రీలు, అలాగే ఎంబీఏ డిగ్రీ పట్టాలు పొందారు. సో ఈ సందర్భంగా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ కావడం జరిగింది. యూనివర్సిటీ తరఫు నుంచి కరికులం రివిజన్స్ తీసుకొని వచ్చి ఇంటర్ డిసిప్లినరీ స్కిల్స్ పెంపొందించడానికి చేస్తున్న ప్రయత్నాలను స్టూడెంట్స్కి వివరించడం జరిగింది. సో ఈ రోజుల్లో మీరు ఏ ప్రాజెక్ట్ చూసినా, కొత్త టెక్నాలజీ ఏది చూసినా కూడా ఒక సివిలో, మెకానికలో, ఒక కంప్యూటర్ సైన్స్ వాళ్ళు చేయగలిగింది కాదు. అన్ని ఇంజనీరింగ్ బ్రాంచెస్ వాళ్ళు కలిసి చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇంటర్నేషనల్గా కూడా రీసెర్చ్ అంతా ఇంటర్ డిసిప్లినరీ ఏరియాలోనే ఫోకస్ ఉంది. కాబట్టి జేఎన్టీయూ కూడా ఓపెన్ ఎలెక్టివ్స్ ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా
ఈ ఇంటర్డిసిప్లినరీ స్కిల్స్ పెంపొందించడానికి వేరియస్ స్టెప్స్ తీసుకుంటున్నాము. అలాగే స్టూడెంట్స్కు ఎడ్యుకేషన్లో ఒక క్యాంటీన్ అప్రోచ్ తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అంటే ఒక క్యాంటీన్లో వెళ్ళినప్పుడు స్టూడెంట్ దోశ కావాలన్నా, ఇడ్లీ కావాలన్నా వాడి ఛాయిస్ ప్రకారం వాడు తినడానికి ఆస్కారం ఉంటుంది. అట్లే ఎడ్యుకేషన్లో కూడా అతని ఛాయిస్ ప్రకారము ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏ ఎలెక్టివ్ తీసుకోవాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అని స్టూడెంట్కి ఛాయిస్ ఇస్తున్నాం. దాని ప్రకారంగా మా కరికులంలో మార్పులు తీసుకురావడం జరిగింది. జి పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో 4th గ్రాడ్యుయేషన్ డేకు జేఎన్టీయూ అనంతపురం వైస్ ఛాన్సలర్ గారు అయినటువంటి సుదర్శన్ రావు గారు ఈరోజు మాకు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. సో ఇందుకు చాలా సంతోషకరంగా మేము ముందుకు చాలా సంతోషంగా ఉన్నాము. సో వీసీ గారు చెప్పినట్లు ప్రపంచము ఎంత పోటీగా అయితే, ప్రపంచంలో దేశాలన్నీ ఎలా పోటీగా అయితే వెళ్తున్నాయో అంతే ఇదిగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రభుత్వము ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ పైన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన అదే దూకుడుగా వెళ్తూ ఉంది. సో అదే దూకుడుతనంతో జేఎన్టీయూ అనంతపురం యూనివర్సిటీ కూడా అదే తరహాలోనే ఇటువంటి కోర్సులను స్టార్ట్ చేయడం జరిగింది. ఇందాక సార్ చెప్పినట్లు కూడా మేము ఒక 5 days FDP ప్రోగ్రామ్ క్వాంటమ్ కంప్యూటింగ్ పైన మేము ఏర్పాటు ఖచ్చితంగా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. సో అట్లాగే ఈ సంవత్సరము దాదాపుగా 800 మంది గ్రాడ్యుయేట్స్ డిగ్రీని పుచ్చుకున్నారు. అలాగే 60 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ MBA విద్యార్థులు కూడా వాళ్ళ డిగ్రీని వాళ్ళు సాధించుకున్నారు. సో అంతేకాకుండా మా కళాశాల నుంచి ప్లేస్మెంట్స్ కూడాను ఈ సంవత్సరము చాలా బాగా జరిగింది. సో దాదాపుగా 25 లక్షల ప్యాకేజీతో సాయినాథ్ రెడ్డి అనే విద్యార్థి 25 లక్షల ప్యాకేజీతో ప్లేస్మెంట్ రావడం జరిగింది. అట్లాగే యావరేజ్గా దాదాపు 7 నుంచి 8 లక్షల ప్యాకేజ్తో చాలామంది విద్యార్థులు, మోర్ దాన్ 300 స్టూడెంట్స్ రావడం జరిగింది. అంతేకాకుండా మేము ఒక ప్లేస్మెంట్స్ మీదే కాకుండా ఎంటెక్ పైన కూడా, అంటే గేట్ ఎగ్జామినేషన్ పైన కూడా మేము కొంచెం చొరవ తీసుకొని చేయడం జరిగింది. అందులో దాదాపుగా 25 మెంబర్స్ అండ్ అబోవ్ క్వాలిఫై అయ్యారు గేట్లో. అంతేకాకుండా ఐడియా ల్యాబ్, AICT నుంచి ఐడియా ల్యాబ్ కూడాను మేము ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. సో ఈ రకంగా మేము ముందుకెళ్తూ ఉన్నాము. సో దీనికి మాకు యూనివర్సిటీ నుంచి వైస్ ఛాన్సలర్ గారి ప్రోత్సాహం కూడాను చాలా చాలా ఎక్కువగా ఉంది. సో వారి ప్రోత్సాహంతో, వారి అడుగుజాడల్లో ఖచ్చితంగా మేము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రూరల్ ఏరియా అనేటువంటి కర్నూలు ప్రాంతంకు ఖచ్చితంగా మేము మంచి విద్యా సౌకర్యాలను మేము ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా జీవంగత మాజీ ఎమ్మెల్యే శిఖామణి కోడుమూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేశారని ఆయన తనయుడు మాజీ ఎమ్మెల్యే మణికాంతి అన్నారు. ఈ మేరకు దివంగత శిఖామణి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన స్వగ్రామం మునగలపాడులో నిర్వహించారు. కర్నూలు మండల పరిధిలోని మునగాలపాడు గ్రామంలో దివంగత మాజీ ఎమ్మెల్యే శిఖామణి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో దివంగత మాజీ ఎమ్మెల్యే శిఖామణి తనయులు మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ, మణిబాబు తదితరులు మాట్లాడుతూ 4 సార్లు ఎమ్మెల్యేగా కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని దివంగత నేత శిఖామణి ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. 30 సంవత్సరాల పాటు గ్రామ సర్పంచ్గా ప్రారంభమైన ఆయన రాజకీయ జీవితం తర్వాత వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్గా, అనంతరం ఎమ్మెల్యేగా కొనసాగిందని వివరించారు. కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా సేవలందించిన ఘనత ఆయనకే దక్కిందని చెప్పారు. నిస్వార్థపరుడుగా, వివాదరహితుడిగా ఆయన రాజకీయాల్లో రాణించారని తెలియజేశారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలిపారు. ఫస్ట్ మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినాడు. ఫస్ట్ 30 సంవత్సరాలు ఏకగ్రీవంగానే సర్పంచ్ అయినాడు. అయిన తర్వాత మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినాడు. మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినాక తెలుగుదేశం నుంచి ఒకసారి ఎమ్మెల్యే అయినాడు. ఒక్కసారి తెలుగుదేశం నుంచి అయిపోయినాక మళ్ళీ 3 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే గెలిచినాడు. కోడుమూరు కంచకోటి లెక్క గెలిచిన వ్యక్తి, ఏకైక వ్యక్తి అంటే కోడుమూరు ఎమ్మెల్యే శిఖామణి అని కూడా అది అందరు గుర్తు వచ్చేటట్టు ఆయన చేశాడు. మేము కూడా, నేను ఒకసారి కూడా పోటీ చేసి ఎంపీపీ అయినాక ఎమ్మెల్యేగా కూడా గెలిచి కోడుమూరు నియోజకవర్గంలో ఏ రోజు మచ్చ లేకుండా నాయకులు మాత్రమే తండ్రి కొడుకులం ఈరోజు సర్వసత్వంతోనే ఉన్నాము. 5 సార్లు ఎన్నికైన శిఖామణి గారు చాలా మంచి వ్యక్తి. ఆయనే సాటి. ఎప్పుడైనా కానీ మేము ప్రతి సంవత్సరం ఈయనకు వచ్చి ఆయన వర్ధంతి రోజు మేము వచ్చి పూలు చల్లి ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఎప్పుడు కోరుకోవడంలో మేము ఫస్ట్ రకం ఉంటాము. మాకు చాలా 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 అభిమాన వ్యక్తి. అందుకే మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి
ఆయనను తలుచుకొని ఆయనకు పూలమాల అర్పించి వెళ్తాం. శివరాంగౌడు, నా పేరు ఆంజనేయులు గౌడు, సెక్రటరీ. ఎస్సీలో అటువంటి నాయకుడు పుట్టాడు. ఈ రోజు కూడా ఏ స్టేట్లో మన గాంధీ విజయవాడ పోయినా ఎక్కడ పోయినా కూడా పెద్ద పెద్ద ఆఫీసర్లు శిఖామణి కొడుకంటే మన ఆయనకి ఎంతో మర్యాద ఇచ్చినారు. కాబట్టి అటువంటి నాయకుడు మళ్ళీ ఎవరన్నా పుట్టి మన గాంధీ మళ్ళీ మనవడ ఎవరో రావాల్సింది తప్ప ఇంకా ఎవరు లేరని మళ్ళీ అటువంటి కాలం చూడాలని మేము కోరుకుంటున్నాం. అంతకుముందు దాదాపు ఒక 25-30 సంవత్సరాలుగా ఆయన సర్పంచ్గా ఉంటూ ఉన్నారు. ఆ తర్వాత మా మ్యారేజ్ తర్వాత 1984లో మార్కెట్ యార్డ్ చైర్మన్గా, 1985లో ఎన్టీఆర్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. దాదాపు 20 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ పదవిలో ఉండగానే చనిపోయారు. ఆయన 20 సంవత్సరాలుగా మీకు ప్రజలకందరికి కూడా తెలిసి, కోడుమూరు నియోజకవర్గ ప్రజలకందరికీ ఆయన ఎంతో నిస్వార్థపరుడు. నీ నా అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరిని తనతో పాటు తీసుకెళ్లి ఆఫీసులకు వెళ్ళి పనిచేసిన సందర్భాలు ఎన్నో లెక్కలేని. ఆయన చనిపోయి ఈ రోజుకు 17 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈరోజు ఆ నియోజకవర్గంలో ఏ ఊరికి వెళ్ళినా, ఏ కుటుంబంలో అడిగినా కూడా గుర్తుంచుకునే ఒక వ్యక్తిగా ఆయన చిరస్థాయిగా నిలిచినారు. ఈ దినము ఆయన 17వ వర్ధంతి మేము సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడానికి ఘాటుకు వచ్చేసి ఈ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఆ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రతి ఏటా జరిపిస్తున్నాం. ఆయన కోడుమూరు నియోజకవర్గం నాకు దర్యాదగా ఉన్నాడు. గ్రామంలో నా ఎనామినేట్ సర్పంచ్గా ఉన్నాడు. మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేసినాడు. ఆయన సేవలను గుర్తించి కోడుమూరు నియోజక ప్రజలందరూ ఆయన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనాలని, అంతేకాని బడుగుల కొరకు ఎంతో పాటుపడిన వ్యక్తి. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తామని ఆ సంస్థ ప్రతినిధి మనోహర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సంస్థ కార్యాలయంలో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ నెలవారీ సమావేశం మానవతా ప్రోగ్రాం కమిటీ చైర్మన్ యుగంధర్ శెట్టి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కన్వీనర్ మనోహర్ రెడ్డి, సంస్థ ప్రతినిధులు ప్రభాకర్, పాటిల్ హనుమంతరెడ్డి, నాదేండ్ల హరికిషన్, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ నెల రోజులుగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలపై సమీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భవిష్యత్తు కార్యాచరణపై వారు చర్చించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ జూలై మాసంలో 42 ఫ్రీజర్ బ్లాక్సులు, 33 శాంతి రకాలు, 150 మొక్కలు, 11 మందికి రక్తదానం చేసినట్లు వివరించారు. సంస్థ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని తెలిపారు. ప్రజల్లో నేత్రదానంపై మరింత అవగాహన పెంపొందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. నగరంలోని శ్మశాన వాటికల వద్ద మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న ఉచిత కార్యక్రమాలకు సంబంధించిన బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలు కర్నూలు నగరంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే సంస్థ సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొన్న వారిని సన్మానించారు. ఉద్యోగులు క్రీడల్లో పాల్గొనడం వల్ల వృత్తిపరమైన ఒత్తిళ్లకు దూరంగా ఉండవచ్చని టీజీవీ గ్రూప్ సంస్థల చీఫ్ జనరల్ మేనేజర్ మల్లికార్జున గుప్తా అన్నారు. ఈ మేరకు నగరంలోని ఎస్ఏపీ క్యాంపులో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా టీజీవీ గ్రూప్ సంస్థల ఉద్యోగులకు క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ ఏడాది జరగనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నగరంలోని ఎస్ఏపీ క్యాంప్ మైదానంలో టీజీవీ గ్రూప్ సంస్థల ఉద్యోగులకు క్రికెట్ క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో సంస్థ ప్రొడక్షన్ విభాగం విజేతలుగా నిలవగా, మెకానికల్ విభాగం రన్నర్స్గా నిలిచారు. ఈ సందర్భంగా గెలుపొందిన క్రీడాకారులకు టీజీవీ గ్రూప్ సంస్థల చీఫ్ జనరల్ మేనేజర్ మల్లికార్జున గుప్తా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తమ సంస్థ ఉద్యోగులకు, సిబ్బందికి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉద్యోగులు క్రీడల్లో పాల్గొనడం వల్ల వృత్తిపరమైన ఒత్తిళ్ల నుంచి ఉపశమనం లభించి చురుగ్గా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. నగరంలో బాస్కెట్బాల్ క్రీడా అభివృద్ధికి దివంగత భూషణ్ రావు చేసిన కృషి అభినందనీయమని టీడీపీ నాయకుడు గౌతమ్ రెడ్డి అన్నారు.
ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జిల్లా స్థాయి బాస్కెట్బాల్ ఎంపిక పోటీలు నిర్వహించారు. నగరంలోని డిఎస్ఏ అవుట్డోర్ స్టేడియంలో జిల్లా బాస్కెట్బాల్ సంఘం ప్రతినిధి దాదా భాష ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు గౌతమ్ రెడ్డి, విష్ణు, క్రాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సందీప్ హాజరయ్యారు. టీడీపీ నాయకులు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు సాధన చేస్తే ఏదైనా సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. క్రీడలు నిత్యం సాధన చేయటం వలన దేహదారుఢ్యం, ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షులు సందీప్ మాట్లాడుతూ బాస్కెట్బాల్ క్రీడను ఎంచుకోవటం పట్ల చాలా సంతోషం, హర్షించదగ్గ విషయం అని, విద్యార్థులు పాఠశాల నుండి క్రీడలు ఆడటం వలన వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన తెలిపారు. బాస్కెట్బాల్ జిల్లా సంఘం అధ్యక్షులు నీలిమారెడ్డి మాట్లాడుతూ జూనియర్స్, బాల బాలికల జట్టుకు ఎంపికైన క్రీడాకారులు తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో ఆగస్టు 14 నుంచి 16 వరకు జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శిక్షకుడు మధు, వ్యాయామ ఉపాధ్యాయులు ముస్తాహీర్, సాబీర్, నవీన్, కిరణ్, శేషు, ప్రకాష్, అసోసియేషన్ సభ్యులు సురేంద్ర, సీనియర్ క్రీడాకారులు కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. విష్ యూ దట్ ఆల్ ద బెస్ట్ అండ్ ద ఎవ్రీథింగ్ ఇస్ దట్ డూ యువర్ బెస్ట్. ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు ఒక మెట్టు పైకి ఎక్కే సమయం ఇది. కాబట్టి దాదాబాష్ అన్నతో కూడా మాట్లాడినాను. రాజన్న బర్త్డేకి ఇక్కడ మేము టోర్నమెంట్ కండక్ట్ చేయాలని ఈరోజు మేము డిసైడ్ చేసుకున్నాము. అక్టోబర్ 17th ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీస్, మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ మాట్లాడతాము. కాబట్టి ఒక డిస్టిక్ లెవెల్ టోర్నమెంట్ ఈసారి కండక్ట్ చేద్దాము. నెక్స్ట్ అనేది స్టేట్ లెవెల్కి పోవాలా అనేది నెక్స్ట్ ప్లాన్ చేద్దాం. మీ తరపు నుంచి వచ్చే రెస్పాన్స్, మీరు మీ పార్టిసిపేషన్, మీ ఇంట్రెస్ట్ని బట్టి మనము ముందరికి గదలనీకి ఉంటుంది. ఈరోజు కర్నూలు నగరంలో మన అవుట్డోర్ స్టేడియంలో బాస్కెట్బాల్కి సంబంధించిన జూనియర్స్, బాలబాలికల సెలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ విచ్చేసిన వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి బాలబాలికలందరికీ స్వాగతం. ఇక్కడ ఈరోజు జరగబోయే సెలక్షన్స్ ద్వారా మీరు రేపు పొద్దున పిఠాపురంలో జరిగే 14th to 16th నెక్స్ట్ మంత్ దాంట్లో పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చేసిన వాళ్ళందరూ మంచి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి గెలుపోటమిలు సహజం, కానీ గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ మూమెంట్లో ఉంటారు. గెలవని వాళ్ళు నెక్స్ట్ టైం బాగా ఆడి గెలవాలని చెప్పేసి కోరుకుంటూ స్పిరిట్గా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో కలుద్దాం. నమస్తే.